కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, షాప్ గుమస్తాల ఐక్యత, షాప్ గుమస్తాల ఐక్యత తగ్గించాలి. 10 గంటల పనిని 8 గంటలకు, 10 గంటల పని 8 గంటలకు రద్దు చేయాలి. జీవో నెంబర్ 282ను, జీవో నెంబర్ 282ను, జీవో నెంబర్ 282ను. కార్మికుల శ్రమ దోపిడీ ఆపాలి, కార్మికుల శ్రమ దోపిడీ ఆపాలి, కార్మికుల శ్రమ దోపిడీ ఆపాలి, కార్మికుల శ్రమ దోపిడీ ఆపాలి. కనీస వేతనం 24,000 కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి, పని భద్రత కల్పించాలి, పని భద్రత కల్పించాలి, పని భద్రత ఇవ్వాలి. కనీస వేతనం 24,000 ఇవ్వాలి. చేయాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ కార్మికులకు, గ్రూప్ ఇన్సూరెన్స్ కార్మికులకు, గ్రూప్ ఇన్సూరెన్స్ కార్మికులకు, గ్రూప్ ఇన్సూరెన్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 282 జీవో విడుదల చేస్తూ 8 గంటల పనిని 10 గంటలకు పెంచుతూ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు సంతకం చేయడం అనేది జరిగింది. ఇప్పటికే షాప్ అండ్ ఎస్టాబ్లిష్ యాక్ట్ కింద పనిచేస్తున్నటువంటి 73 సంస్థలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. కానీ వాళ్ళ కనీస వేతనాలు ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. గత 10 సంవత్సరాలుగా షాప్ అండ్ ఎస్టాబ్లిష్ వర్కర్స్ యూనియన్ వాళ్ళకి ఎక్కడ కూడా కనీస వేతనాలు జీవో కూడా ఎక్కడ విడుదల చేయలేదు. వేతనాల సవరణ కూడా జరగలేదు. గతంలో కూడా మేము అడిగినాం. ఇవాళ షాపులలో పనిచేసేటటువంటి కార్మికులు కానీ ఇవాళ వేలాది మంది కార్మికులు ఉన్నారు. వాళ్లకు కనీస వేతనం 24,000 ఇస్తే తప్ప కుటుంబాలు పోషించుకునేటువంటి పరిస్థితిలో లేదు. 10 గంటల్ని పెంచుతూ జీవో ఇచ్చినటువంటి సర్కారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి కనీస వేతనాలు కూడా జీవో ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి ఉండాలి కదా. ఇవాళ ఒక కుటుంబం భార్య, భర్త, 2 పిల్లలు, అత్త, మామ ఉంటే ఆ కుటుంబం మినిమం వేజెస్ చూసుకుంటే ఇవాళ 22 నుంచి 24,000 ఇలా కుటుంబ పోషణకు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ నువ్వు 10,000 చేయి, 12,000 చేయి, మీకు మంచి వేతనం ఇస్తారు. ఆ యజమాని బాగుంటే, ఆ యజమాని లక్షలాది రూపాయలు సంపాదిస్తే వ్యాపార సంస్థలు బాగుపడతాయి, తద్వారా వ్యవస్థ ఆర్థిక పురోగతి బాగుంటుంది అని చెప్పి ఆలోచించి ఇవాళ 10 గంటలు వేస్తున్నాం మేము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్మికులు కూడా ఎలా తక్కువ వేతనంతో ఎట్లా ఆ కుటుంబాలు ఎట్లా పోషించుకుంటారో అనేటువంటి ఆలోచన కూడా చేస్తే బాగుండేది. అందుకే జీవో 282 రద్దు చేయాలి. 10 గంటలు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. 24,000 రూపాయల కనీస వేతనాన్ని ఇవ్వాల్సినట్టు అవసరం ఉంది. ఇవాళ సూర్యాపేట పట్టణం, ఇతర ప్రాంతాలలో కానీ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులకు ఇవాళ ఉద్యోగ భద్రత లేదు. షాప్ యజమానికి ఇష్టం లేకపోతే ఎప్పుడైనా తొలగించు. కానీ కార్మికుడు షాప్ యజమాని పెట్టేటువంటి ఇబ్బందులు కావచ్చు, కష్టం కావచ్చు, వేతనం సరిగ్గా ఇవ్వకపోవచ్చు, వాళ్ళకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ సకాలంలో ఇవ్వకపోయినా మేము వేరే షాపులకు పోతాం, మేము వేరే దగ్గర పని చేసుకుంటాం, అక్కడ వేతనం ఇక్కడ కన్నా మెరుగైన వేతనం అక్కడ వస్తుందంటే మాత్రం యజమాని లేదు వదిలేదు అనేటువంటి అంటే యజమానికి ఒక రకమైన చట్టం, కార్మికులు ఒక రకమైన చట్టాన్ని ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు. అందుకే ఇవాళ సూర్యాపేట పట్టణంలో పెద్ద సంస్థలు వచ్చినాయి. సిఎంఆర్ కానీ, మాంగళ్య కానీ, ఆకృతి కానీ ఇట్లాంటి పెద్ద సంస్థలు వచ్చినాయి. కానీ అక్కడ ఆ సంస్థలలో ఒక జైలు జీవితం అన్నట్టు కార్మికులు అంటే బయట వ్యక్తులతో మాట్లాడేది ఉండదు, వాళ్ళ కార్మిక హక్కులు అడిగేది ఉండదు. ఒక జైలు నిర్బంధం లెక్క ఉండేటువంటి పరిస్థితి. ఫోన్ కూడా అంటే అన్ని షాపులలో అదే పరిస్థితి ఉంది. ఫోన్లు కూడా కౌంటర్లు ఇచ్చిపోయేటువంటి పరిస్థితి. ఎవరైనా చనిపోయినా, పెళ్ళి, ఎవరైనా సాగు, దినమో, మంచి చెడో ఉంటే కూడా ఫోన్లు కూడా, ఎందుకంటే ఫోన్ ఉంటే ఫోన్లే మాట్లాడతారు, షాప్లో పనిచేయనట్టు వాతావరణం ఉంది. ముఖ్యంగా పెద్ద సంస్థల వల్ల పెద్ద ఎత్తున నిర్బంధం ఉంది. వేతనం అడిగే పరిస్థితి లేదు. కష్టం వచ్చిందని ఎవరికైనా చెప్పుకుంటే వాళ్ళ మీద వేధింపులు, వాళ్ళ తొలగించలేటువంటి పరిస్థితి కూడా ఇలా సూర్యాపేట పట్టణంలో కొనసాగుతూ ఉంది. పెద్ద సంస్థలు అంటే పెద్ద మనసు కలిగి ఉండాలి, వాళ్ళకి అనేక రకాల సౌకర్యాలు ఉండాలి. కానీ వాళ్ళకు కూడా మిగతా షాపులో 14,000 ఇస్తే వాళ్ళకు 14,000, ఎవరో ఒకరికో, ముగ్గురికో, నలుగురికో 15,000, 20,000 ఇస్తూ మిగతా వాళ్ళందరూ కూడా తక్కువ వేతనంతో ఎక్కువ పని చేసుకుంటారు.
కనీసం కూర్చోవడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వేరే షాపులలో కనీసం కూర్చొని వ్యాపారం చేసుకునే పరిస్థితి. కానీ సిఎంఆర్, మాంగళ్య పెద్ద పెద్ద షాపులలో చూసుకుంటే 24 గంటలు నిలబడడం మూలంగా వాళ్ళ కిడ్నీలు, వాళ్ళకి అనేక రకాల బ్యాక్ పెయిన్ వచ్చి గత 30 ఏళ్ళు పనిచేసే వాళ్ళు 10-15 ఏళ్ళు కూడా పనిచేయడానికి వస్తున్నది. అందుకే ఈ సంస్థలలో పనిభారం తగ్గించాలి, వాళ్ళకు అనేక రకాల కార్మిక చట్టాల హక్కులు కూడా వర్తించాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్డగోలేటువంటి జీవో ఏదైతే 282 ఉందో ఆ జీవోని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క హక్కుల కొరకు ప్రభుత్వాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఆర్డీఓ గారికి మెమోరాండం ఇస్తూ మేము నిరసన కార్యక్రమం కూడా సూర్యాపేట ఆర్డీఓ కార్యక్రమం చేస్తాము. ఆర్డీఓ ఆఫీస్లో క్లాత్ మార్కెట్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీగా అన్న గురూజీ ప్రధాన మాకు కార్యదర్శిగా ఉంది, గౌరవాధ్యక్షులు ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తోటి కార్మికులందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు గవర్నమెంట్ 282 జీవోని రద్దు చేయాలని 10 గంటల పని విధానాన్ని తొలగించి పాత పద్ధతి 8 గంటల పని విధానాన్ని ఉంచాలి. అలాగే జీతభత్యాలు కూడా 24,000 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ క్లాత్ వర్కర్ యూనియన్ ప్రెసిడెంట్గా కందుల వెంకన్న పేరు. మేము పోరాడేది ఏంటంటే ఈ కొత్త జీవోని రద్దు చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తుంది. మా ఎట్టి చాకరీ వల్ల మా జీతాలు పెంచాలని గవర్నమెంట్ని పోరాడుతున్నాం. ఏదో 24,000 రూపాయల జీతాలు ఇవ్వాలని తెలియజేస్తూ మీరు ఏ జీవో చేసినా పాత జీవోని నడిపించగలరని మనవి చేస్తూ ఊరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు వదిలేండి మేడం, మీరు చేయలేండి, నిలబడండి అంతే.